నానా కొంచెం వెజిటబుల్స్ కట్ చేసి ఇవ్వా. కాల్లో ఉన్నారా? మాట్లాడుకుంటూ కట్ చేయొచ్చులే, కట్ చేసే పర్లేదు. అవును, నిన్న ట్రెండ్స్ లో ఆ టాప్ చూసాను. కాల్లో ఉన్నా, మ్యూట్ లోనే కదా ఉన్నావు, ఏం కాదులే. అది 550 బాగుందా 1000 బాగుందా? ఉండవే, నేనే మాట్లాడేది. నెక్స్ట్ అంతగా అడిగితే నెట్వర్క్ ఇష్యూ అని చెప్పచ్చు తర్వాత. ఏం కాదు. అవునా, యాక్సిడెంట్ అయిందా? ఎట్లా? ఓ సీరియస్గా ఉందా? అయ్యో, మళ్ళీ చేస్తా ఉండమ్మా. ఏం నానా, ఎవరికమ్మా యాక్సిడెంట్ అంటున్నావు? నిన్న కార్తీక దీపంలో దీపక్ యాక్సిడెంట్ అయిందంట, సీరియస్ ఉందని దాని గురించి అమ్మ మాట్లాడుతుంది. నీ హడావిడి చూసి, నీ టెన్షన్ చూసి నేను ఎవరికో ఏదో అయింది అనుకున్నా కదా. అంటావు, సీరియల్ అంటావు. నానా టీ తీసుకో. థ్యాంక్ యూ రా. అమ్మ ఫోన్ చేస్తుంది. పక్కనే ఉందమ్మా. అమ్మ నీ గురించి అడుగుతుంది. ఏమైంది నాన్న, నిలబడి తింటున్నావు? కూర్చొని తినొచ్చుగా. నువ్వేగా మొగుడు సంపాదిస్తుంటే ప్రశాంతం కూర్చొని తింటున్నావు, అందుకే నిలబడి తింటున్నా. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా. నానా, నాకు మీ మమ్మీకి గొడవైంది అనుకో, నువ్వు ఎవరి పక్కన నిలబడతావు? ఎవరి పక్కన నిలబడను, గోడ పక్కన నిలబడతా. నాన్న నీకు ఒకటి తెలుసా, మనల్ని మోసం చేసిన వాళ్ళ మొహం వెనక్కి తిరగ కూడా చూడకూడదు తెలుసా? అవునా, అట్లయితే నేను అసలు మీ అమ్మా నాన్న మొహం అసలు చూడకూడదు అనమాట. నానా కొంచెం ఆనియన్ ఇవ్వవా? అట్లనే ప్యాన్ కూడా స్టవ్ మీద పెట్టవా? కొంచెం ఆన్ చేసి స్టవ్ కూడా. అట్లనే కొంచెం ఆయిల్ కూడా ఇవ్వా. కొంచెమే, ఎందుకంత వేస్తున్నావు? కొంచెమే. అట్లనే కొంచెం పోపు దినుసులు కూడా ఇవ్వా. ఈ వంట కూడా నాతోనే చెప్పి, నేనేదో బుద్ధి నీకు నీ వంటకో దండం. నేనేమన్నా ప్యాన్ పెట్టి ఆయిల్ వేయమన్నా, అంతే కదా. నానా, నీకు యాక్షన్ కి ఓవర్ యాక్షన్ కి తేడా తెలుసా? తెలుసు. నేను మెసేజ్ చేసినప్పుడు చూసావా, అది యాక్షన్. చూసి కూడా రిప్లై ఇవ్వవు చూడు, అది ఓవర్ యాక్షన్. అర్థమైందా? నాన్న, ఇవాళ నన్ను షాపింగ్ కి తీసుకెళ్తావా లేదా? నాకు అసలు డ్రెస్సెసే లేవు. ఏంటి డ్రెస్సెస్ లేవా? ఒక్క నిమిషం ఉండు. ఏం లేదు, ఇవన్నీ ఇన్ని రోజులు నీ అనుకున్నా, నీ కావు కదా. ఎవరైనా వాళ్ళకన్నా ఇచ్చొస్తే ఎవరికైనా వాళ్ళనే వేసుకుంటారు. నానా, నేను క్వశ్చన్ అడుగుతా, కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. అడుగు. నీకు భార్య అంటే ఇష్టమా, మీ చెల్లి అంటే ఇష్టమా? నాకు భార్య చెల్లి అంటే ఇష్టం. అంటే మా చెల్లి. ఏమైందమ్మా? బిర్యానీ ఏది? బిర్యానీ వచ్చేప్పుడు బిర్యానీ తీసుకురమ్మని చెప్పాగా. మెసేజ్ చేసా చూడు. నాన్న, నాకు ఇవాళ లంచ్ చేసే మూడ్ లేదు, వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకొని రా, మర్చిపోకు. నాన్న, నేను మెసేజ్ చూసుకోలేదు, ఇంటికి వచ్చేసా, రేపు తీసుకొస్తాలే. ఏంటి?
తుషిక కొంచెం వాటర్ తెచ్చి ఇవ్వవా? తుషిక ఆడుకుంది చాలు, వెళ్ళి డ్రాయింగ్ అయ్యి బుక్స్ తీసి. తుషిక ఈ గ్లాస్ తీసుకెళ్లి షింక్ లో పడేయి. తుషిక కొంచెం కౌడి ప్యాకెట్ తీసుకురావా? ఉంటే పోయేది అమ్మ, అన్ని పనులు చెప్తుంది. నానా, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని సంతోషంగానే ఉన్నావు కదా? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? చెప్పు.